ఎక్సోడస్, నిర్గమాకాండం. ఇది సెకండ్ బుక్ ఆఫ్ ఫ్రమ్ ద బైబుల్, ఓల్డ్ టెస్టిమెంట్. క్రైస్తవులందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది. ఇది మనం కమింగ్ డేస్లోని, కమింగ్ వీడియోస్లోని దీన్ని మనం సిరీస్గా చేయబోతున్నాం. దీని నుంచి దేవుణ్ణి మనం చాలా క్లుప్తంగా అర్థం చేసుకునే దానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ సిరీస్ గురించి మీరు ఖచ్చితంగా ప్రేయర్ చేయండి. అండ్ మనం ఎందుకు దీన్ని మనం క్లుప్తంగా చూడబోతున్నాం అంటున్నానంటే, జనరల్గా మనం ఈ ఒక్క బుక్ అనే కాదు, బైబిల్ చదువుతున్నప్పుడు ఆల్రెడీ మనం ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ మైండ్, అంటే మనం విన్న ఇన్ఫర్మేషన్ కానీ, మనం విన్న టీచింగ్స్ కానీ, ఇంకా లేదా ఎక్కడైనా కూడా ఏదైనా పర్టికులర్ పాయింట్ మనం పలానాది బైబిల్లో నుంచి విని, అదే మనం అంటే మనకంటే ఒక ఓన్ వ్యూ లేకుండా, ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా, మనకంటే ఒక ఓన్ వ్యూ లేకుండా దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్డ్ అయ్యి ఆ ఇన్ఫ్లుయెన్స్ మైండ్ తోటి బైబిల్ మనం చదివితే, సో ఏదైతే ఆల్రెడీ మైండ్లో ఇంజెక్ట్ అయ్యిందో అదే మనకి బైబిల్లో నుంచి కనిపిస్తుంది. సో నేను అందుకే ఏం సజెస్ట్ చేస్తానంటే, బైబిల్ చదివినప్పుడు, బైబిల్ ఓపెన్ చేసి చదివినప్పుడు, దాన్ని మెడిటేట్ చేద్దాం అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు బీ న్యూట్రల్ అవర్ మైండ్. దేని చేత కూడా, అంటే ఆల్రెడీ విన్న ఇన్ఫర్మేషన్ చేత కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండకూడదు. సో ఎక్స్పెక్టింగ్ లైక్, అంటే ఇది దేవా నువ్వు నా గురించి రాసావు, సో కాబట్టి నాకు ఏమైతే అర్థం అవ్వాలని నువ్వు అనుకుంటున్నావో అది నాకు అర్థం చెయ్యు అని న్యూట్రల్ మైండ్తో, ఎంప్టీ మైండ్తో వెళ్ళి కూర్చొని మనం వర్డ్ ఆఫ్ గాడ్ కానీ మెడిటేట్ చేయగలిగితే దేవుడు చాలా విషయాలు మనతోటి మాట్లాడతాడు. ఎందుకు ఇది చెప్తానంటే, జనరల్గా మనకి ఎక్సోడస్ అనగానే, నిర్గమాకాండం అనగానే మనకి ఏం తెలుస్తుంది అని అంటే, అందరికీ బాగా తెలిసిన ఫెమిలియర్ ఏంటంటే తెగుళ్ళు, 10 తెగుళ్ళు 10 తెగుళ్ళు 10 తెగుళ్ళు 10 తెగుళ్ళు 10 ప్లేగ్స్. అంటే ఈ తెగుళ్ళు గురించి అన్నీ ఇందులోనే ఉంటాయి. అంటే దేవుడు ఐగుప్తుల మీద చేసిన తెగుళ్ళ గురించి, ఇశ్రాయేల్ ప్రజలు చేసిన వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన ఒక ఐడియాలజీ కానీ, ఆ పనులన్నీ కూడా ఇందులో కనబడుతూ ఉంటాయి. ఈ ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ మనకు అర్థమవుతుంది, అంటే మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ మైండ్ తోటి బైబిల్ని చూస్తున్నాం అన్నది. యాక్చువల్గా తెగుళ్ళు అని మనం చదివాము, అదే మనం విన్నాము. సో అక్కడ తెగుళ్ళు ఎవరికంటే ఐగుప్తుకి, ఇశ్రాయేల్ వాళ్ళకి కాదు. దేవుడు సైడ్ ఉన్న వాళ్ళకి అది తెగులు అవ్వదు. దేవుడు ఎగెయినెస్ట్గా, అంటే దేవుడు ఆపోజిట్గా ఉన్న వాళ్ళకి అది తెగులు. సో ఇప్పుడు మనం ఎట్లా చదవాలంటే, దేవుడు చేసిన 10 అద్భుతాలు, ఇశ్రాయేల్ ప్రజలకి అద్భుతాలు కదా, మనం దేవుడి వైపు ఉన్నాం కాబట్టి మన గురించి దేవుడు అపోనెంట్కి చేశాడు కాబట్టి వాడికి తెగులు, నాకు అద్భుతాలు. సో అవి 10 తెగుళ్ళు కాదు, 10 అద్భుతాలు. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ఇస్రాయలైట్స్. అంటే మనం ఇశ్రాయేల్ వైపు ఉన్నాం, ఐగుప్తు వైపు లేము. మీకు అర్థమవుతుంది కదా. సో ఇట్లాగే చాలా విషయాలు మనం ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ మైండ్తో వెళ్ళిపోయి, ఇంకా మనం దాని లోపల ఉన్న డీప్ని దేవుడు చెప్దామనుకున్నా మనం దాన్ని అలౌ చేయట్లేదు మైండ్లోకి. ఆయన చెప్పడానికి, ఆయన మనకు తెలియజేయడానికి ఈ వాజ్ సో ఇంటెన్షన్. బట్ ఏంటంటే మనం ఒక వాల్ కట్టుకొని, ఒక కన్జర్వేటివ్, ఒక రిజర్వ్డ్ మైండ్ తోటి, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ మైండ్ తోటి మనం దాన్ని చూడడం బట్టి మన వ్యూ నుంచే కనబడుతుంది, కానీ గాడ్స్ వ్యూ మనకు కనబడదు. సో అది ఇట్లాగా మనం ఏంటంటే ఎక్సోడస్ని మనం ఒక సిరీస్గా చేసి చాలా విషయాలు దేవుడు మనతోటి చెప్పడానికి వాజ్ సో ఇంటెన్షన్. సో డెఫినెట్లీ దీని గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి. In the coming days, in the coming videos, we're gonna do the best of the Exodus series in the name of Jesus Christ. Amen.